మొన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో ముగ్గురు భారతీయులు అటాక్లో చనిపోయారు, యుఎస్ అటాక్లో చనిపోయారని మనందరం న్యూస్లో చూసాము. మన విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో ఉండే పట్నాల సురేష్ గారు ఆ ముగ్గురులో ఒకరు చాలా దురదృష్టం చనిపోవడము. వెంటనే ఆ రోజు గణబాబు గారు వచ్చి కుటుంబాన్ని పరామర్శించడము, మద్దతు ఎట్లా మనం చేయాలనేది ఇన్ఫర్మేషన్ కూడా సీఎం ఆఫీస్కి పాస్ ఆన్ చేస్తే ఫస్ట్ ఆయన బిలాంగింగ్స్, ఆయన రిమైన్స్ బాడీ మనకి ఇక్కడ వెంటనే రీపాట్రియేట్ చేయాలి అనే వరకు మన సీఎం ఆఫీస్ కోఆర్డినేట్ చేస్తున్నారు. అయితే ఇవాళ నేను కూడా వాళ్ళ కుటుంబం, భార్గవి గారు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ కలవడానికి వచ్చాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆవిడ. ఇప్పుడు దాకా ఒక మంచి పార్ట్నర్గా పిల్లల్ని రేస్ చేస్తూ, ఎందుకంటే సంవత్సరంలో 9 నెలలు సురేష్ గారు సముద్రంలో షిప్లో ఉండడము, తక్కువ వయసులో 44 ఏళ్ళకి చనిపోవడము. 12 ఏళ్ళ క్రితం ఆయన చీఫ్ ఇంజనీర్ అయ్యారు. తక్కువ వయసుకి చీఫ్ ఇంజనీర్ అయ్యారంటే వర్క్లో ఎంత బాగున్నారు. ఆ, చాలా ఫ్యూచర్ ఉన్న మనిషి. అట్లాంటి మనిషిని కోల్పోవడము ఆ వృత్తికి, ఈ కుటుంబానికి అండ్ సమాజానికి కూడా ఒక ఇట్స్ అ బిగ్ లాస్. వెరీ సాడ్. అండ్ తప్పకుండా ఆ ఫ్యామిలీకి సపోర్ట్ త్రూ ద షిప్పింగ్ కంపెనీ అండ్ త్రూ ద గవర్నమెంట్ వాట్ ఎవర్ వీ కెన్ ఎక్స్టెండ్ వీ విల్ డూ. ఒకటి నాకు చెప్పింది ఏంటంటే, ఆయన ఇద్దరు పిల్లలే కాకుండా ఆయన తోడళ్ళు చనిపోయారు, వాళ్ళకు కూడా 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ అమ్మాయిలను కూడా ఈయనే చూసుకోవడం, చదివించడం. హి వాజ్ ఎ నోబుల్ మ్యాన్. సో వీ హ్యావ్ లాస్ట్ ఎ గుడ్ పర్సన్. బాధగా అనిపిస్తుంది. బట్ మా వరకు ఏంటంటే అతి త్వరగా ఇన్ఫర్మేషన్ ఆయన బాడీ ఎక్కడుంది అండ్ ఎప్పుడు తిరిగి తీసుకుని రాగలుగుతామని ఫ్యామిలీకి ఇస్తే, ఎందుకంటే కొంత అది నాకు కనపడుతుంది ఏంటంటే క్లారిటీ లేకపోవడం వల్ల ఇంకెక్కువ టెన్షన్కి గురవుతున్నారు. సో ఆ క్లారిటీ అతి త్వరగా ఇచ్చి, ఎందుకంటే వార్ టైంలో మన కంట్రోల్లో కూడా ఉండదు. ఇప్పుడు యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ వార్లో చాలా జరిగినాయి. దేశం కూడా చాలా విషయాల్లో దెబ్బతినింది. బట్ ఇట్లా ఒక ప్రాణం కోల్పోవడం కూడా ఇంకా బాధగా ఉంది. తప్పకుండా వీ విల్ గెట్ క్లారిటీ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ ఎవర్ సపోర్ట్ ఫ్యామిలీకి మనం ప్రొవైడ్ చేయాలో చేస్తాం.